చాలా బాగా ఇచ్చారు. ఇట్స్ వెరీ గుడ్. చాలా మంది ట్రోల్ చేసి చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడే వాళ్ళకి ఏమంటారు ట్రోల్ చేసే వాళ్ళకి ఏమంటారు? అదే చెప్తున్నాను, ట్రోల్ చేయకుండా మూవీ వచ్చి చూడండి, దెన్ యు విల్ గెట్ టు నో. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. సాంగ్స్ అసలు సాంగ్సే లేవు యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే హీరోయిన్ తో ఎక్స్పెక్ట్ చేసాము, బట్ అది కట్ చేశారు. వీ డోంట్ నో, బట్ మూవీ మాత్రం బాగుంది. ఇట్స్ గుడ్. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వాస్ రియల్లీ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ స్క్రీన్ ప్లే కొంచెం ఇంకా ప్రాపర్ గా రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్ లో చూసే సినిమా. అండ్ విజయ్ దేవరకొండ గారికి ఇట్స్ రియల్లీ ఏ గుడ్ కమ్బ్యాక్. అంటే ఆఫ్టర్ లాంగ్ ఫ్లాప్స్ ఒక మంచి ఫిలిం తోటి అయితే వచ్చారని చెప్తా, కానీ ప్రాపర్ హిట్ అయితే కాదు. అంటే హిట్టే, బట్ నాట్ కంప్లీట్ హిట్ ఫర్ విజయ్ దేవరకొండ. ఇంకా బెటర్ ఫిలిం ఏదన్నా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా? అనిరుద్ధ్ గారి మ్యూజిక్, ఆయన సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంటే ఆయన మొత్తం ప్రతి సీన్ ఇంకో ఫ్లోలో తీసుకెళ్తున్నాడు అనమాట. ఆయన బీజిఎం తోటి. బీజిఎం వాజ్ రియల్లీ గుడ్. అనిరుద్ధ్ గారు టేక్ ఎ బౌ. సత్యదేవ్ గారి యాక్టింగ్? ద గుడ్ పెర్ఫార్మర్. నాకు తెలిసి పెర్ఫార్మర్స్ అని చాలా తక్కువ మందిని పిలుస్తాం. అలాంటి పెర్ఫార్మర్స్ కేటగిరీలో ఎప్పటికీ ఉండే పేరు సత్యదేవ్ గారు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా క్యారెక్టర్లో ఒదిగిపోతారు. అలాగా ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసేస్తారు. ఆయన హ్యాట్స్ ఆఫ్ అసలు ఆయనకి. అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ అంత కనిపించలేదు మూవీలో. అంటే హీరోయిన్ క్యారెక్టర్ నాకు తెలిసి అంత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు. బట్ బేబీ సీక్వెల్ ఏమన్నా ఉంటుందేమో. ఎందుకంటే ఆయన లాస్ట్ లో డైలాగ్ చెప్తాడు, తన అన్న చనిపోవడం నువ్వే కారణం. సో అక్కడి నుంచి ఏమన్నా మరి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ సీక్వెల్ ఏమన్నా ఉంటుందేమో. బట్ ఇందులో అయితే హీరోయిన్ కి అంత పెద్ద పెర్ఫార్మెన్స్ స్కోప్ అయితే సాంగ్స్ కూడా అంత లేవంట. సాంగ్స్ తో సంబంధం ఎలాంటి సినిమా అంటే ఫ్లో, గో విత్ ద ఫ్లో. సాంగ్స్ ఏదో ఉండాలి అన్నట్టు పెట్టలేదు, ఫ్లోతో వెళ్ళిపోతుంటది. అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఫ్లోతో పాటు ఆ ఉన్న సాంగ్స్ అలా వెళ్ళిపోతుంటాయి. సో సాంగ్స్ గురించి చెప్పడానికి ఏం లేదు. రియల్లీ గుడ్, లిసనింగ్ ఫర్ గుడ్. అంటే మనకు అది ప్రాబ్లం ఏం లేదు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5. 2.5. సినిమా కింగ్డమ్ సినిమా పోయా ఏడుపు వచ్చేసి పోయా. విజయ్ దేవరకొండ అన్న సత్యదేవ్ ఇద్దరు ఎమోషన్ సీన్ లో, అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఎమోషన్ లో. అయ్యో బాబా, సత్యదేవన్న చంపేశారు పోయా ఏడుపు వచ్చేసి పోయా. అయ్యారస్తానే థియేటర్ లో ఏడ్చి అంత కారిపోయినాయి పోయా. అబ్బా హీరోయిన్ హీరోయిన్ సామాన్లు కానీ హీరోయిన్ కానీ అబ్బో ఓర నాయన పాతిసిరి ఏముంది పోయా. ఇలాంటి ఫిగర్ నేను ఇంతవరకు ఎప్పుడు చూసుకోవాలి. ఏముంది పోయా ఫిగర్. బాబా డాక్టరే సినిమాలో డాక్టర్ ఉంది. అది సెంటిమెంట్ చెప్పాను కదా, చంపేశారు సినిమాలు చంపేశారు. నిజంగా చంపేశాడు అన్నట్టుకున్నా. మ్యూజిక్ గానీ బీజిఎం గానీ సినిమా అయితే మామూలుగా లేదు. ఇక సినిమా రేపటికల్లా 10,000 కోట్లు ఇది. ఖచ్చితంగా ఈ సినిమా ఒక ఇండస్ట్రీ అంతే. పేషన్స్ లేకపోతే హైప్స్ లేకపోతే రొమాంటిక్ లేకపోతే రౌడీ లాగో ఇంకోటో లేవన్నమాట. దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ నమ్ముకున్నారు. సత్యదేవ్ గారు అయితేనేమి, దాని తర్వాత విజయ్ దేవరకొండ గారు అయితే, భాగ్యశ్రీ గారు అయితేనేమి, మరి దాని తర్వాత తమిళ నుంచి ఒక ఆయన వచ్చాడనమాట. ఆయన క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంటుంది. డిఓపి అబ్బా డిఓపి ఇచ్చి పడితే ఇంకా అసలు డిఓపి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పడవలో సీన్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంది అసలు. అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే వెళ్ళొద్దండి సినిమాకి. దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అని చెప్పా కదా, స్టోరీ కోసం వెళ్ళండి. అంటే ఈ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందంటే, ఇది మన యుగానికి ఒక్కటి సినిమా చూసారా, ఆ టైప్ ఆఫ్ వ్యూలో రాజుకు సంబంధించి ఆ టైప్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది అనమాట. కొద్దిగా దేవరను కూడా తలపించింది. ఓకే ఫైన్. మిక్స్డ్ మూవీస్ అంటే వేరే మూవీస్ గుర్తొస్తున్నాయని చెప్పేసి. అంటే ఒకటే బ్యాక్గ్రౌండ్ థింకింగ్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. డైరెక్టర్ గారి అలా థింక్ చేసుకున్నారు, రైటింగ్స్ అలా రాసుకున్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసింటారు అనమాట. కాపీ కొట్టారు అని చెప్పడం అనేది ఇది చాలా నాట్ వెల్. డెఫినెట్లీ అంటే విజయ్ దేవరకొండ గారు అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే సినిమా కోసం, మా వాడు అడుగుతాడు సినిమా కోసం అనుకుంటే ఏమనుకుంటారంటే విజయ్ దేవరకొండ గారు ఇది అరే బోల్డ్ ఉంటదేమో, రొమాన్స్ ఉంటదేమో, విత్ ఫ్యామిలీ వెళ్ళలేమేమో అని ఉంటది అనమాట. దిస్ ఈస్ బిగ్ విత్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అనమాట.